ఏమని కామెంట్ చేసిరంటే మీరు ఒక రాయినైతే దాని పక్క నుంచి విసిరేసిర్రు. సో ఆ రాయి వల్ల ఆ లైట్ వచ్చేసి ఆన్ అయిందని అయితే చాలామంది కామెంట్ అయితే వేయడం జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఏమంటారు అంటే దీని ముందటి నుంచి అన్న ఏదో పురుగు పోయినట్టున్నది, ఆ పురుగు వల్ల ఇది వచ్చేసి బ్లింక్ అయిందని అంటారు. మనం రాయి విసిరినట్లయితే ఇది ఆన్ అవుతుందా లేదా అది టెస్ట్ చేసి చూపిస్తా. అంతేకాకుండా దీని పక్క నుంచి ఒక పురుగు పోయినట్లయితే ఆన్ అవుతుందా కాదు అది కూడా నేను చూపిస్తాను మీకు. అంతేకాకుండా ఇది ఎప్పుడు ఆన్ అవుతుంది అనేది మీకు లైవ్లో చూపిస్తా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఒక 4-5 డేస్ కింద అయితే గైస్ మనం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైంది కావచ్చు. వీడియో వచ్చేసి ఏంటిది అంటే గోస్ట్ హంటింగ్ గురించి అయితే గైస్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాం. ఒక హాంటెడ్ ఏరియాకి వెళ్ళి అక్కడ మన దగ్గర ఉన్న సీసీటీవీని ప్లేస్ చేసినాం. అండ్ అంతేకాకుండా ఈ మోషన్ సెన్సింగ్ లైట్ని కూడా మనం ప్లేస్ చేసి అయితే రావడం జరిగింది. అండ్ తెల్లారి వెళ్ళి మళ్ళీ ఆ ఫుటేజెస్ అన్నీ తెచ్చినాం. ఆ సీసీటీవీ కెమెరా అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఫుటేజెస్ని చెక్ చేస్తే ఒకసారి మోషన్ లైట్ వచ్చేసి ఆన్ అయితే కావడం జరిగింది. ఆ తర్వాత ఆ ఫుటేజ్ నేను కట్ చేసి దాన్ని వీడియోలో అప్లోడ్ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేసిన. ఇక్కడి వరకు అంత బాగుంది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది చూసారు, చాలామందికి వీడియో వచ్చేసి గైస్ నచ్చడం జరిగింది. బట్ కొంతమంది హేటర్స్ వచ్చేసి గైస్ మన ఛానల్ పైన ఏమని కామెంట్ చేశారంటే మనం ఏదైతే లైట్ని ప్లేస్ చేసామో ఈ లైట్ వెలిగిన వీడియో మీకు చూపెట్టినా కదా, ఒకసారి ఫస్ట్ అయితే మీరు ఆ వీడియో చూడండి. సో ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే లైట్ ఎప్పుడైతే బ్లింక్ అయిందో అప్పుడు స్క్రీన్ పై నుండి ఏదో ఐటమ్ అయితే గైస్ సైడ్కి వెళ్ళినట్లుగా అనిపించింది. దాన్ని కన్సిడర్ చేస్తూ మన ఛానల్ని చూసే కొంతమంది హేటర్స్ ఏమని కామెంట్ చేసిరంటే మీరు ఒక రాయినైతే దాని పక్క నుంచి విసిరేసిర్రు. సో ఆ రాయి వల్ల ఆ లైట్ వచ్చేసి ఆన్ అయిందని అయితే చాలామంది కామెంట్ అయితే వేయడం జరిగింది. చాలామంది ఒకరేమో కామెంట్ చేసారు, దానికి 57-58 లైక్స్ అయితే గైస్ రావడం జరిగిందనమాట. మళ్ళీ వాళ్ళు కామెంట్ని అయితే రిమూవ్ చేసారు. సో ఆ హేటర్కి యాజ్ ఏ రిప్లై లాగా నేను ఈరోజు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఈ మోషన్ సెన్సింగ్ లైట్ వచ్చేసి దీని పక్క నుంచి ఎవరైనా రాయి విసిరినట్లయితే గైస్ ఇది వచ్చేసి ఆన్ అయితే కాదు. యాక్చువల్గా వాళ్ళు ఏదైతే ఐటమ్ని చూపిస్తుర్రో ఆ ఐటమ్కి సంబంధించిన ఇంకో ఫుటేజ్ నేను చూపిస్తా. మీరు ఈ ఫుటేజ్ అయితే చూడండి. ఈ ఫుటేజ్లో అటు ఇటు ఏవైతే ఐటమ్స్ పెడుతున్నాయో అంటే వాళ్ళు ఏదైతే స్టోన్ అని అనుకున్నారో అది వచ్చేసి స్టోన్ అయితే కాదు, అది వచ్చేసి ఏంటిది అంటే పురుగు. మనం నైట్ విజన్ కెమెరాలో పురుగులు వచ్చేసి లైట్ ముందు తిరుగుతున్న కెమెరా ముందు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి అవి వచ్చేసి మనకు స్టోన్స్ లాగా అయితే కనిపించింది అనమాట. ఆ పురుగు వెళ్ళినప్పుడే మనకు లైట్ వచ్చేసి ఆన్ అయింది కాబట్టి అది యాజ్ ఏ స్టోన్ లాగా వాళ్ళు కన్సిడర్ చేసి కామెంట్లు వేసారు. మీలో చాలామంది కూడా కామెంట్ చూసి నమ్మిరు కావచ్చు, అరే నిజంగానే మనలో స్టోన్ వేసినట్టున్నారా, స్టోన్ వల్లనే లైట్ బ్లింక్ అయిందని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను టెస్ట్ చేసి మరీ లైవ్లో ప్రూవ్ చేసి చూపిస్తా ఇది స్టోన్ విసిరేసినట్లయితే బ్లింక్ అవుతుందా లేదా అని చెప్పేసి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఏమంటారు అంటే దీని ముందటి నుంచి అన్న ఏదో పురుగు పోయినట్టున్నది, ఆ పురుగు వల్ల ఇది వచ్చేసి బ్లింక్ అయిందని అంటారు. అసలు ఆ విధంగా కామెంట్లు ఎవరైతే పెట్టిరో గైస్ వాళ్ళకి అసలు మోషన్ సెన్సింగ్ లైట్ అంటే దీని మీనింగే తెలియదు అనుకుంటా. ఒకవేళ మీరు ఒకసారి మీ మైండ్తో ఆలోచించండి, ఎవరైనా ఇంట్లో ఈ మోషన్ సెన్సింగ్ లైట్ని పిడియేసుకోరు, అప్పుడు ఒకవేళ ఇది ఎవరైనా మనిషి వెళ్ళినప్పుడు ఆన్ అయింది, దాని దగ్గరికి అన్ని పురుగులు వచ్చినాయి అనుకోండి, ఇది ఆఫ్ కాదా? ఇక ఆఫ్ కానట్లయితే అసలు ఈ మోషన్ సెన్సింగ్ లైట్ వాళ్ళు పెట్టుకొని ఏం లాభం? ఇది ఎప్పుడు వర్క్ అవుతుందంటే యాక్చువల్గా ప్రాపర్ ఒక మనిషి మూమెంట్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఇది వచ్చేసి ఆన్ కావడం జరుగుతుంది. సో ఈ రెండు పాయింట్లు వచ్చేసి చాలామంది కామెంట్స్లో రేజ్ చేసిరు కాబట్టి ఫేక్ వీడియో, ఇది ఫేక్ వీడియో అని చాలామంది అన్నారు కాబట్టి వాళ్ళకు యాజ్ ఎ రిప్లై లాగా నేను ఈ వీడియోలో ప్రూవ్ చేసి మరీ చూపిస్తా ఇది మా వీడియో వచ్చేసి ఫేకా లేదా రియలా అని చెప్పేసి. మనం రాయి విసిరినట్లయితే ఇది ఆన్ అవుతుందా లేదా అది టెస్ట్ చేసి చూపిస్తా. అంతేకాకుండా దీని పక్క నుంచి ఒక పురుగు అయినట్లయితే ఆన్ అవుతుందా కాదు అది కూడా నేను చూపిస్తాను మీకు. అంతేకాకుండా ఇది ఎప్పుడు ఆన్ అవుతుంది అనేది మీకు లైవ్లో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది వర్క్ కావాలంటే మొత్తం డార్క్ ఏరియాలో అయితే ఉండాలి. స్టూడియోకి పోదా మొత్తం అన్ని లైట్ విండోస్ అన్ని క్లోజ్ చేసేద్దాం. ఆ తర్వాత ఈ లైట్ను ఒక ప్లేస్లో ప్లేస్ చేసి మనం వీడియోని అయితే షూట్ చేద్దాం అండ్ చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా ఎట్లా వర్క్ అవుతుందా అని చెప్పేసి. లెట్స్ గో. ఇది వచ్చేసి మోషన్ సెన్సింగ్ లైట్. ఆ రోజు మనం ఏ లైట్ని అయితే అక్కడ పెట్టినామో అదే లైట్ ఇది. ఇప్పుడు ఈ టేబుల్ పైన అయితే పెడుతున్నా. ఇది హాంటెడ్ ఏరియా ఇప్పుడు. అండ్ దానిపైన మీలో అంటే కొంతమంది మన హేటర్ గాళ్ళు స్టోన్ వేసిరని చెప్పారు కదా, మీలో చాలామంది కూడా నమ్ముంటారు. నేను ఇది ఎందుకు చేస్తున్నా అంటే మన సబ్స్క్రైబర్స్లకు మన మీద నమ్మకం పోవద్దన్న విషయంతో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇవి 2 బాటిల్ క్యాప్స్ ఉన్నాయి, ఒకటి పెద్ద డబ్బు ఉన్నది, పెద్ద డబ్బు వేస్తున్నా. ఇక్కడ ఇది హిట్ది అట్ట అవుతున్నది. ఆ లైట్ ఆఫ్ కాగానే ఇవి వేద్దాం. దగ్గరికి పోక మోషన్ సెన్సింగ్తో ఆన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 2 బాటిల్ క్యాప్లు దాని మీదనే పడ్డది, ఆన్ కాలేదు. ఇంకొకటి బాటిల్ క్యాప్
ఆన్ కాలే. హిట్టు అట్ట ఆన్ కాలే. అయ్యో ఇంత పెద్ద డబ్బా ఎత్తున్నా ఆన్ కాలే. మీలో చాలామంది అన్నది ఇదే కదా, ఇది కూడా సేమ్ టు సేమ్ నైట్ విజన్ కెమెరాలో రికార్డ్ అయితే అవుతుంది, మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. అండ్ మన లైట్ వచ్చేసి గన్ని ఐటమ్స్ వేసినా సరే ఆన్ అయితే కాలేదు. ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే స్టోన్ ఇష్యూర్ కావచ్చు, స్టోన్ వాళ్ళు వచ్చింది అని అన్నారు. అది నేను పురుగులు అని చెప్పిన, ఫస్ట్ ఫుటేజ్లో కూడా చూపెట్టిన. అండ్ ఇప్పుడు గన్ని ఐటమ్స్ వేసినా సరే అది వచ్చేసి ఆన్ అయితే కాలేదు. సెకండ్ పాయింట్ ఏమని వచ్చిందంటే పురుగులు ఆనడం వల్ల దాని మీద వచ్చిందేమో అన్నారు. ఫస్ట్ క్యాప్ దాని మీద స్టప్ పడిపోయింది, అయినా సరే రాలేదు. ఇప్పుడు నేను ఒక మూమెంట్ చేస్తా, నేనేంది మన జింగడు కింద పెద్దగా ఉన్నాడు కదా, దగ్గర మెల్లగా ఒకటిసారి పోకు, మెల్లగా పోవాలి. ఆన్ అయితే చూడండి, ఆన్ అయింది. దేనివల్ల ఆన్ అయింది? మనిషి మూమెంట్ వల్ల ఆన్ అయింది. అది ఆ రోజు చెప్పి మరీ దాని ప్లేస్ చేసి వచ్చిన ఈ మోషన్ సెన్సింగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి దాని దగ్గరికి ఎవరైనా వేయినట్లయితే, అంటే మనిషి మూమెంట్ ఉన్నట్లయితే మాత్రమే అవి వచ్చేసి ఆన్ అయితే కావడం జరుగుతుంది, లేకుంటే అవి ఆన్ కావు అని చెప్పేసి. బట్ వాళ్ళు వచ్చేసి సైంటిస్టులు కదా, ఆ సైంటిస్టులు ఏమని కామెంట్ చేశారంటే అవి స్టోనీస్ వేసారు, స్టోనీస్ వేయగానే లైట్ వచ్చేసి ఆన్ అయింది అని పెట్టారు. ఈ రిప్లై వీడియో మీకు అందరికీ అర్థమైంది కావచ్చు. లైట్ వచ్చేసి ఏదో పారానార్మల్ యాక్టివిటీ వలన లేదా సస్పిషియస్ యాక్టివిటీ అసలు ఏదో జరిగి మాత్రమే ఇదైతే గైస్ ఆన్ కావడం జరిగింది. ఆ వీడియో మీరు ఇంకా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తుంది చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అసలు ఆ వీడియో ఏంది, ఈ వీడియో ఎందుకు చేసినాం, ఏం కథ అని చెప్పేసి. స్టిల్ గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకా ఏ గోస్ట్ వీడియో కావాలన్నా కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మేము మీరు చేసే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వీడియో అయితే షూట్ చేస్తాం. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియో ద్వారా ఆ ప్లేస్లో ఒక గోస్ట్ ఉంది అని మేము డిక్లేర్ చేయడం లేదు, బట్ హ్యూమన్ మూమెంట్ ఉంటే మాత్రమే బ్లింక్ అయ్యే లైట్ ఎలా బ్లింక్ అయింది అని మాత్రమే గైస్ మీకైతే చూపిస్తున్నాం. ఏదో పారానార్మల్ యాక్టివిటీ కావచ్చు, సంథింగ్ ఏదో యాక్టివిటీ వల్లనే ఆ లైట్ వచ్చేసి ఆన్ కావడం జరిగింది. అసలు లైట్ ఎలా ఆన్ అయింది అనే టెన్షన్లో మేముంటే ఈ జెఫ్ఫా వాళ్ళు మన వ్యూవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో అయితే గైస్ వాళ్ళైతే ఉన్నారు. ఏదో స్టోన్ వేసిరు, అది వేసిరు, ఇది వేసిరు అని చెప్పేసి ఫైనల్గా మన వ్యూవర్స్ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ త్వరలోనే ఇంకొక క్రేజీ గోస్ట్ వీడియోతోనైతే గైస్ కలుద్దాం.